ఒరు సట్టి ముక్కడు ఏంద్ర నాటుకోడి గుడ్లు ఎత్తుకొచ్చావు? నువ్వు ఊరుకోవే స్వామి, అవి నాటుకోడి గుడ్లు కాదయ్యా, పానీపూరీలు. అయితే ఫ్రెండ్స్ ఇవాళ పానీపూరి అయితే చేద్దాం. ఫస్ట్ అయితే పూరి చిప్స్ అయితే నూనెలో అయితే వేయించుకుందాం. చూడండి నూనెలో ఎంత లావుగా వచ్చినాయో వేయించితే. నూనెలో అయితే పానీపూరి వేయించడం అయితే అయిపోయింది, పూరి అయితే చేయటం అయిపోయింది. ఇంకా పానీ అయితే చేసేద్దాం. నిమ్మకాయ, పచ్చిమిరకాయ, అల్లం, పుదీనా, కొత్తిమీర అయితే మిక్సీలో వేద్దాం. వేసేసి ఇంకా తీసేద్దాం. మొత్తం మిక్సీకి వేసినాక భలే వచ్చింది చూడండి మీరే. దాన్ని అయితే వడగట్టేద్దాము. పిప్పు అయితే పక్కకి తీసేయాలి. రసం అయితే గిన్నెలో వేసుకోవాలి. దాంట్లోకి అయితే చింతపండు రసం అయితే పోసేద్దాం. చింతపండు నీళ్ళు పోసిన కొద్దిగా సాల్ట్ అయితే వేసేద్దాం. ఒక దెబ్బ నిమ్మకాయ అయితే పిండేద్దాం. పానీ తయారు చేయడం అయితే అయిపోయింది. బఠానీలు, బంగాళదుంపలు అయితే తీసుకుందాం. నూనెలో అయితే టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే వేయించేసేద్దాం. టమాటాలు, పచ్చిమిరకాయలు ఉడికిన తర్వాత బఠానీలు, బంగాళదుంపలు అయితే వేసేద్దాం. బంగాళదుంపలు వాటిలోనే ముక్కలు అయితే చేసేద్దాం. పొయ్యి మీద అయితే దింపేసి ఇంకా చల్లారిపోయిన తర్వాత అయితే ఇంకా మొత్తాన్ని మిక్సింగ్ అయితే చేసేద్దాం. చేత్తో చేయడం అయితే అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ పానీపూరి బెజ్జం అయితే పెడదాం. మనం కలిపిన పప్పు అయితే ఇంకా పెట్టేసి ఇంకా పానీ అయితే పోసుకొని ఉల్లిపాయ పెట్టుకొని తినేద్దాం. పానీపూరి అయితే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, ఇంకా బాయ్.